మాతృదేవోభవ. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని, తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని, సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని, సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియో లలిత, ఆమెయే తల్లుల తల్లియో లలిత. తత్కృపజాలు తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల, తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల. అద్దెకు తెచ్చేదా పద్యపాత్రలన్, అద్దెకు తెచ్చేదా పద్యపాత్రలన్. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని, సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 735వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాతృ ప్రార్థనతోటి అవధానమైన సభైన ప్రసంగమైన ప్రారంభించడం సుమారుగా 25 ఏళ్ల పైగా ఒక సంప్రదాయంగా కొనసాగిస్తూ ఉండడం వల్ల సమాజంలో ముఖ్యంగా యువతరంలో మాతాపితృభక్తి అనేది కాస్త పెరిగిందని, తల్లిదండ్రుల యొక్క విలువేమిటో కొద్దిగా తెలిసిందని తెలిసిన వారు చెబుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సంప్రదాయాన్ని స్థిరపరచాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రార్థన చేశాను. సాధారణంగా దైవ ప్రార్థనతోనే ఎవరన్నా మొదలు పెడతారు, కానీ ఒక తల్లి తండ్రి గురువు అనేటువంటి పరంపరని మనం మరిచిపోతూ విలువలు బాగా దెబ్బతింటున్న సందర్భంలో వాటిని రోజు ఒకసారి ఏదో ఒక రకంగా గుర్తు చేస్తూ ఉంటే కొంతైనా మార్పు వస్తుందని మా అమ్మ ఆశీర్వచనంతో ఇంతకాలంగా నేను చేస్తున్న కృషి ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఎవరికైనా కన్న తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించడం, వారి యందు జన్మాంతం ఆజన్మాంతం కృతజ్ఞతాభావంతో ఉండడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, వారి కృప ఉంటే గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చదా పద్యపాత్రల. ఎక్కడో చంద్రమండలంలోనూ అంగారక గ్రహంలోనూ ఉన్నటువంటి వెన్నెలలైనా సరే, చంద్రమండలంలో ఉన్న వెన్నెలలైనా సరే, కవిత్వరూపమైనటువంటి కౌముదీ ప్రభలని వెన్నెలని నా పద్యాలనే పాత్రలో అద్దెకైనా తీసుకొచ్చి మీకు అందిస్తాను, పూర్తిగా తీసుకురాలేకపోయినా అంటున్నాడు కవి. కారణం, ఆమెయే తల్లుల తల్లియవు లలిత. లలితాదేవికి మన తల్లికి భేదమేమీ లేదు. మాత జగన్మాత. అందులో జగత్ అనే మాట తీసేస్తే ఇద్దరూ ఒకటే. జగత్ ఎలాగూ మిథ్యే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. కాబట్టి స్వమాతకి జగన్మాతకి తేడా ఏమీ లేదు. మాతాపితృల ఆరాధన సేవల ద్వారానే మనం పొందగలిగినటువంటి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పొందగలం తప్ప తల్లి కూడుబెట్టకుండా ఊళ్ళో వాళ్ళకి సంతర్పణ చేస్తే కలిసి వచ్చేది ఏం లేదు. దాన్నే ప్రత్యేకించి గాయత్రి మంత్రోపాసకుల విషయంలో అయితే చెబుతారు. కొంతమంది ఇటీవల బాగా ఉపాసనలు పెరిగాక, రకరకాల ఉపాసనలు, రకరకాల దేవతలు, అన్ని ఆరాధనలు బాగా పెరిగాక అసలు చేయవలసిన గాయత్రి మంత్రోపాసన చేయకుండా నాకు ఆ జపం ఉందండి, ఈ జపం ఉందండి, ఆ ఉపాసన ఉందండి అనడం కూడా కొందరు ప్రారంభిస్తున్నారు. కానీ అది పొరపాటు. ఈ సామెత అర్థం చేసుకుంటే తెలుస్తుంది. తల్లి కూడుపెట్టకుండా ఊళ్ళో వాళ్ళకి సంతర్పణ చేస్తే ఉపయోగం ఏం లేదు, ఆ ఫలం ఏమీ దక్కదు, పాపమే దక్కుతుంది. ముందు మన బాధ్యత మనం చెయ్యాలి. అలాగా గాయత్రి మంత్ర ఉపాసన యోగ్యులైన వారికి ప్రధానమైంది గాయత్రి మంత్రం. ఇక తర్వాత ఎన్ని ఉపాసనలు ఉన్నా దాని తర్వాతే. ఏదో కొత్త కొత్త దేవతలందరి యొక్క ఉపాసనలు, మంత్రాలు, జపాలు సులభంగా ఫలిస్తాయనుకుని నేర్చుకుని అసలు గాయత్రి మంత్రాన్ని పక్కన పెడితే అయిపోయినట్టే లెక్క. అలాగే సామాజికంగా కూడా మనం గ్రహించాల్సింది, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోకుండా ఎన్ని రకాల ఏవో గొప్ప పనులు సామాజిక సేవ చేశాం. నెలలకోసారి వృద్ధాశ్రమానికి వెళ్ళి పళ్ళు ఇచ్చాం, అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళ బట్టలు కుట్టాం. ఇవన్నీ అనవసరమైన మాటలు. ముందు మన బాధ్యతలు సక్రమంగా చేయాలి.
అందుకు ఈ పద్యం ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తూ రంగంలోకి ప్రవేశిద్దాం. భువన విజయ సభలో ప్రధానమైనటువంటి కవుల గురించి నవజీవనానికి అన్వయించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ కావ్యం అపూర్వమైన ప్రయోజనాన్ని సాధించింది. ప్రబంధాల విషయంలో చాలామందికి నిన్న మొన్నటి వరకు ఉన్న అభిప్రాయం ఏమిటంటే అవేవో అంగాంగ వర్ణనలు, వాటిలో సామాజిక స్పృహ ఏమిటండి అని మాట్లాడేవారు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా జనర్పం బోరున మనుచరిత్రంబున ప్రబంధమునకు కథాక్రమం పెట్టి జననానిది అని పెద్దన గారు అందరూ అంటే, అబ్బే ఆ అభ్యుదయం వేరండి, ఈ అభ్యుదయం వేరండి అని అభ్యుదయానికి వారి నిర్వచనాలు వారు ఇచ్చారు. సరే, ఆ కొత్తగా ఇచ్చిన నిర్వచనాలు కూడా ఎంత అభ్యుదయాలో తెలుస్తూనే ఉన్నాయి. కార్మికుల అభ్యుదయం కొట్టుకుపోయి యూనియన్లు పెట్టించారు. ఇప్పుడు ఏ కర్మాగారంలో పనులు జరగట్లేదు, సమ్మెలే జరుగుతున్నాయి. కార్మికుల ఆదాయాలు చాలా బాగున్నాయి, అనేక రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి, కానీ పనిచేయట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూలపడుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తున్నాం, అటు విశాఖ నుంచి ఇటు విజయవాడ వరకు. ఎందుకని? ప్రభుత్వ పని అనేసరికి ప్రతి వారికి బద్ధకం వచ్చేస్తుంది. ఇక యూనియన్ కూడా ఉంటే ఆ యూనియన్కి వీళ్ళ హక్కుల్ని కాపాడటమే పని, వాళ్ళ చేత పని చేయించడం పని కాదు. ఆ బాధ్యత ఎవరు వహించరు. ఇందుకే ప్రపంచంలో ఉండే అటువంటి అనేక సమస్యలకి సనాతన వైదిక ధర్మం సమాధానం చెప్పింది. ఎక్కువ తక్కువ లాభం నష్టంతో నిమిత్తం లేకుండా సామాజికంగా ఎవరికి కేటాయించిన పని వారు చేయండి, దాంట్లో ఏమీ ఆశించద్దు. ఇంకా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన వస్తుంది, బతుకు వెళ్లే విధంగా వస్తుంది. అందుకని ఇంత రావాలి అంత రావాలంటే రాదు. ఇవాళ మొత్తం వ్యవస్థను మనం కలగాపులగం చిన్నాభిన్నం చేసేసిన ఎవరికి ప్రాప్తం ఉన్నది వాళ్ళకే వస్తుంది. ప్రాప్తం మీద, పునర్జన్మల మీద, దైవం మీద నమ్మకాలు పెరిగే కానీ ఎక్కడ తగ్గలేదు. అంచేతను సనాతనంగా నిలబడేది భగవద్గీతా సిద్ధాంతం మాత్రమే తెలిసిపోతాం. సమాజం ద్వారా మనకి కులపరంగానో పుట్టుకను బట్టో, లేదు మన అర్హతను బట్టో, మన ఆసక్తిని బట్టో ఏదో ఒక వృత్తిని చేపట్టవలసి వచ్చింది. పోని ఏం మాట్లాడకుండా ఆ వృత్తి అలాగే చేసుకుంటూ వెళ్ళడమే. తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. అసలు ముందు మన పని మనం చేస్తున్నామనే సంతృప్తి ఉంటుంది. ఇంతకుమించి ఆసక్తి కలిగిన విద్యలు, అవకాశాలున్న విద్యలో నాకు అందరూ డబ్బులు బాగా సంపాదించే విద్యల్లోకి చేరారు. పరిణామాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే హత్య లేకపోతే ఆత్మహత్య అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ 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 అందరికీ సనాతన వైదిక ధర్మం యొక్క ప్రాధాన్యం గుర్తొస్తుంది. అందుకే ఈ అభిప్రాయాలన్నీ పొరపాట్లు. ఏదో అభ్యుదయం వీరితో మొదలైంది, సామ్యవాదం వారితో మొదలైంది, అన్ని ఉపనిషత్తులతోనే మొదలయ్యాయి. ప్రబంధాల్లో ఎంత మానవత్వం పరిమళించింది అంటే పారిజాతాపహరణమే ఉదాహరణ. రాణిగారి బాధ కదా అనద్దు, భార్యాభర్తల మధ్య గొడవది. రాణిగారి అయితే బాధ వేరుగా ఉండదు, భార్యే, స్త్రీయే. అసలు ఒక భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి తగాదాన్ని అర్థం చేసుకుని దానికోసం కావ్యమే రాసి మళ్ళీ భార్యాభర్తలను కలపడగడగడం ఎంత జగన్మంగళమోహనమైన కార్యక్రమం అండి నంది తిమ్మన గారు చేసింది. రాణులు కంట నీరిడిన రాజులకేమొగునో ఏమో గాని, రాణులు కంట నీరిడిన రాజులకేమొగునో ఏమో కాని, ఆ రాణుల వెంట వచ్చు కవిరాజుల చిత్తములూరుకోవు, పారాణిని మోయు పాదము పరాజితు చేయును కృష్ణునేనియున్, జానలు నంది తిమ్మనలు జాతి శిరస్సున పారిజాతముల్. పారాణి పూసినటువంటి సత్యభామ పాదం జగదేక నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడు సైతం పాదాక్రాంతుని చేసింది అంటే సరసం అనేది ఎంత గొప్పది, కావ్యం ఎంత గొప్పది, సాహిత్యం ఎంత గొప్పది, కవిత్వం ఎంత గొప్పది. అది మనుషుల్లో ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఈ కత్తులు కరవాలాలు కావ్యం తీసుకొచ్చేటువంటి శాశ్వతమైన మార్పును తీసుకురాగలవా? కవులు, రచయితలు, అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చేవారు అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. యావత్ సమాజ సంక్షేమమే మన లక్ష్యం తప్పితే ఏదో ఒక వర్గం కొమ్ము కాయడం మన లక్ష్యం కాదు. అలాగే ప్రబంధ రచన కూడా సాగింది. ఇంకా అపూర్వమైన మానవత్వంతో నడిచిన ప్రబంధ రచన కృష్ణదేవరాయల కాలంలోనే ఎలా సాగిందో ముందు చూస్తాం. ఇప్పుడు ఇంకొక మాట, కృష్ణదేవరాయలు వైష్ణవుడు, పరమ వైష్ణవుడు, సందేహం వెళ్ళి
ఆముక్తమాల్యద కావ్యంలో చాలా స్పష్టంగా ఆయన విష్ణువును మించిన దైవం లేడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. పైగా విష్ణువును మించి ఇంకెవరైనా దేవుడు అని విష్ణువుతో సమానంగా ఇంకో దేవుణ్ణి ఆయనతో సమానం చేసి మాట్లాడితే వాడికి మహాపాపం అంటుతుందని కూడా చెప్పాడు మాలదాసుడి కథలో. అంత స్పష్టమైనటువంటి వైష్ణవాభిమానం కలిగినటువంటి వ్యక్తి కూడా మరి పరమశైవులైనటువంటి కవుల్ని ఆదరించాడండి. మాదయ్య గారి మల్లన శైవుడు, దుర్జటి శైవుడు. రాజశేఖర చరిత్రను రచించినటువంటి మాదయ్య గారి మల్లన శైవుడు, దుర్జటి శైవుడు. రాజుల్ మత్తులటంచు దిట్టినను, దుర్జడి గురించి సాగర ఘోష కవి తన అభిప్రాయం చెబుతున్నాడు. దుర్జడికి కృష్ణరాయలకి ఉండే అనుబంధాన్ని గురించి, ఈ అనుబంధాన్ని గురించి కాళహస్తి శివుడు సైతం ఎంత పరవశించిపోయాడో చెబుతున్నాడు. రాజుల్ మత్తులటంచు దిట్టినను, రారమ్ము ఇందు కూర్చుండు మా పూజల్ చేసెదనంచు, దుర్జటిక విన్ పోషించిన రాజలే. రాజుల్ మత్తులటంచు దిట్టినను, రారమ్ము ఇందు కూర్చుండు మా పూజల్ చేసెదనంచు, దుర్జటిక విన్ పోషించిన రాజలే. జాజుల్ పూచడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్, జాజుల్ పూచడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్. చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా, చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా, శ్రీకాళహస్తీశుడున్. చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా, శ్రీకాళహస్తీశుడున్. రాజుల్ మత్తులు అన్నాడు దుర్జుడు స్పష్టంగా. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవి. ఇంకా అష్టదిగ్గజాలుగా మనం పేర్కొంటున్న కవులలో కొంతమంది అందులో ఉన్నారా లేదా అని అనుమానాలు, వాదోపవాదాలు, చర్చోపచర్చలు ఉన్నాయి. కానీ 5 కవుల విషయంలో అటువంటి అనుమానాలు లేవు. అల్లసాని పెద్దన, 2 నంది తిమ్మన, 3 మాదయ్య గారి మల్లన, 4 ధూర్జటి, 5 అయ్యలరాజు రామభద్రుడు. ఈ 5 విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు. వాళ్లలో పక్కాగా చాలామంది కృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చారు. ఆనాటి జీవిత విశేషాలే వీళ్ళ కావ్యాల్లో వచ్చాయి. అంత స్పష్టంగా కృష్ణదేవరాయల ఆస్థానంలో మనం 5 ఒప్పుకున్నా 2 శైవ కవులు, మాదయ్య గారి మల్లన, ధూర్జటి. మరి వాళ్ళని ఎంత బాగా ఆదరించాడు. పైగా ఈ ధూర్జటికి ఎంత స్వాభిమానం అంటే నిజంగాను ఇంత అంత అని చెప్పలేమండి. రాయలు ఉన్న కాలంలో ఉంటూ, ఆయన ఆస్థానంలో ఉంటూ కాళహస్తి మహాత్మ్యాన్ని, కాళహస్తి శతకాన్ని రచించి, కాళహస్తి శతకంలో రాజదూషణ, రాజుల్ని నీచులు, నికృష్టులు అనడం ఎన్నిసార్లు చేశాడో తెలియదు. ఎన్నిసార్లు అసలు ఈయన తల తెగిపోకుండా ఉండడం మనకు ఆశ్చర్యకరమైన విషయం. అది భగవంతుడు సత్యం మాట్లాడేవాడికి ఎంత రక్షణ కల్పిస్తాడు అనడానికి దుర్జడి జీవితమే ఉదాహరణ. భగవంతుడు కృష్ణదేవరాయల మనస్సులోనే సామరస్యాన్ని పెంచాడు, కోపాన్ని పెంచాలా, పెరగనవలా. భగవద్ రక్షణ అంత గొప్పది. అని చాలా స్పష్టంగా రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజ క్షీచతురంతయాన తొరగీ భూషాదులు, ఆత్మవ్యధాబీజంబుల్ తదపేక్షాలు పరితృప్తిన్ జందితిన్, జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామముదయతో శ్రీకాళహస్తీశ్వర. రాజుల మత్తులు, మదాంధులు అని చెప్పాడండి. రాజు ఆస్థానంలో ఉంటూ ఆయన సొమ్ము తింటూ, సొమ్ము తినడం తినకపోవడం కంటే ధర్మాన్ని మాట్లాడడం ముఖ్యంగా భావించాడు. తాను ఏది నమ్మాడో దాన్ని చెప్పడం ఖచ్చితంగా ఉండాలని భావించాడు. తన ధర్మంగా భావించాడు, ఏం భయపడలేదు. మనం ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, వారు సొమ్ము తిన్నామండి, వారు ఎంతోమంది సొమ్ము తిన్నారు, ఆ విషయం మనం చూడొద్దా? వారు సొమ్ము తింటే ఆ సొమ్ము మనం తిరిగి ఇచ్చేద్దాం, వారి అబ్బాయికో ఎవరికో ఉపకారం చేద్దాం కావాలంటే. కానీ ప్రజల సొమ్మంతా మేసేసినటువంటి పెద్ద మనుషుల గురించి మనకేదో వ్యక్తిగతమైన ఉపకారం చేశారు కదా అని మనం న్యాయం చెప్పవలసిన స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో మాట్లాడకూడదండి. మన వ్యక్తిగత ఉపకారాల గురించి ఇది ప్రజలకు సంబంధించిన విషయం. మన వ్యక్తిగతమైతే వేరే విషయం. మనకెవరో ఉద్యోగం ఇచ్చారు, వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నాం. వారి అబ్బాయికి మనం తిరిగి ఉద్యోగం ఇచ్చాం అనుకుందాం కృతజ్ఞతగానే. వారి అబ్బాయి ఏదో సరిగ్గా పనిచేయలేదు,
పోనీ కావచ్చు ఆయన మీద గౌరవ భావంతో ఈయన ఇంకా కొనసాగించడం, ఆయన ఎన్ని తప్పుడు పనులు చేసినా సహించడము చేస్తే దాన్ని కృతజ్ఞతను సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఒక సంస్థకి సంబంధించి. కానీ మనకేదో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, మనకేదో వైద్యం చేయించిన వాళ్ళు, మనకేదో ఆపదలో సాయపడిన వాళ్ళు, మనం రాజకీయంగా వృద్ధిలోకి రావడానికి సాయపడిన వాళ్ళు, తర్వాత దేశాన్ని మింగేసి 100 కోట్లు మింగేస్తే ఇంకా నేను ఆ నాయకుడికి అంకిత భావంతో ఉంటాను అంటే పచ్చి స్వార్థం తప్పితే ఏం లేదు. దుర్జటించి మనం నేర్చుకోవాల్సింది అది. కృష్ణదేవరాయల పోషణలో ఉండి కూడా రాజుల స్వభావాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. అందరు రాజులు అలా ఉంటారన్న అదేమిటండి, ఉండేవాళ్ళు ఉన్నారు అందుకని చెప్పాడు. రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయం. ఈ ప్రభుత్వ నాయకులను సేవించడం అంటే నరకం. ఎందుకంటే ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియదు, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియదు. ఏ చిన్న కోపం వచ్చినా పక్కనట్టేస్తారు. అంత పెద్ద పదవి వాళ్లే పిలిచేస్తారు. వారి దారిని వారు ఉంటే, అబ్బో మీరు ఎంత గొప్పవారండి, మీరు ఎంత గొప్పవారండి, మీకు సేవ చేయడం మాకు ధర్మం అండి అని చెప్పి పిలిచి పదవి ఇస్తారు. పదవి ఇచ్చినట్టు 10 మందిలో చెబుతారు, మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. ఓ కాగితం కూడా ఇవ్వరు నీకు ఈ పదవి ఇస్తున్నామని. ఊరికే 10 మందిలో చెప్పడమే, కొన్ని వేల మందిలో చెప్పేయడం వారికి ఈ పదవి ఇచ్చేస్తున్నామని. తర్వాత దానికి ఏమీ ఉండదు. 6 నెలలు అవని, ఏడాది అవని ఏమీ ఉండదు. కొన్ని పాపం ఈ తీసుకున్న పెద్ద మనిషి ఏమైపోవాలి, 10 మందికి ఏం చెప్పుకోవాలి జవాబు? ఏమంటే మీకు ఏదో ఇచ్చారు కదా బాధ్యత పదవో, దాని గురించి మీరు ఏం చేశారంటే ఎంత ఇరుకున పడిపోతారండి నిజంగా ఈ పెద్ద మనిషి. ఈ కవులు, పండితులు, ప్రవచనకర్తలు నిజంగా ఎంత అమాయకులంటే చాలా బాధేస్తుండే ఒకసారి చూస్తే. ఇరుకున పడిపోయారు, చెప్పుకోలేరేమీను. అక్కడ ఏమీ కార్యాచరణ లేదు, ఊరికే ఇచ్చాము ఏమి ఇచ్చారు? తమలపాకు ఇచ్చారు. ఎందుకని? అక్కడేవో వ్యతిరేకతలు వచ్చేస్తాయి వెంటనే. వద్దని వచ్చి మాట్లాడకుండా ఊరుకుంటారు. అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే లక్షణమే ఉండదు. ఇలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు రాజులైనా ఇప్పుడు రాజకీయ నాయకుల విషయంలోనైనా జరుగుతున్నది అది. అందుకే దుర్జనుడు స్పష్టంగా చెప్పాడు, వారి సేవ నరకప్రాయం. ఒకవేళ వారు ఏదైనా పదవో బాధ్యత ఏదో అప్పగించినా, దానికో లక్షల్లో జీతం ఇచ్చినా, ఏదో ప్రభుత్వ కారు ఇచ్చినా, దాని మీద ఎర్ర దీపం పెట్టినా, ఏం పెట్టినా, ఆ దీపం తల దగ్గర పెట్టినా, కాళ్ళ దగ్గర పెట్టినా, ఏమి ఏడిచినా దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇక అక్కడి నుంచి వారికి చేతులు నడుపుతూ కూర్చోవాలి. వారు ఎంత చెడ్డ చేసినా ఏమనడానికి వెళ్ళలేదు. మా దగ్గర మా ఆస్థానంలో ఉండి మమ్మల్ని అంటే ఎలాగంటే మీరు ప్రభుత్వం మనిషి అంటారు. అంటే సంపూర్ణంగా స్వేచ్ఛను కోల్పోయాడు ఈ పండితుడు. పాండిత్యం, కవిత్వం, సమస్త కళలు సామాన్య ప్రజల కోసం ఉపయోగించాలి కానీ సార్వభౌముల కోసం కాదండి. అమ్మవారు మనకి కళలు ఇచ్చింది. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత. అంతిమంగా సామాన్య ప్రజలకు వినియోగపడాలి. మనం బాధితుల తరఫున మాట్లాడాలి, బాధించేవాళ్ళ తరఫున కాదు మనం మాట్లాడాల్సింది. అందుకోసం కవికి గొంతిస్తుంది అమ్మవారు. ఈ మన కోరికలు మనకు తీరడాలి. ఇవి భారతరత్న బిరుదులు ఇచ్చినా తీరవు, నోబెల్ ప్రైజ్ వచ్చినా తీరవు. ఇగో నిన్నగాక మనం చూసాం, ప్రజల తరఫున గానం చేసినటువంటి అమెరికా గాయకుడు, ప్రజా గాయకుడు ఒక ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇచ్చారండి. ఆయన విడుదల చేసిన మొట్టమొదటి ఆల్బమే ఆయన పేరైంది ఏకంగాను. ప్రజా గాయకులకు ఈవేళ కాదు రేపైనా ఎప్పుడైనా గుర్తింపు వస్తుందండి. ప్రజల తరఫున పనిచేసేమని సంతృప్తి చాలండి, ఈ గుర్తింపులు ఏమిటి? అందుకని రాజుల మత్తులు, వారి సేవ నరకప్రాయం. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వారికి ఆగ్రహం వచ్చినా, వారికి కోపం వచ్చినా మనమే వదిలేయాలి ఆ పదవిని, మనకు కోపం వచ్చినా మనమే వదిలేయాలి. ఎందుకు ఆ పదవులు, పీఠాలు పనిలేక. అందుకంటే బొమ్మరపోతన గారిలాగా ఏదో అరుగు మీద కూర్చుని పద్యాలు పాడుకుని ఏం దొరికితే బీరకాయలో, దొండకాయలో ఏం దొరికితే అది కూర వండుకుని తింటే సరిపోలేదండి. భార్యాభర్త 2 పొట్టలు నిండడానికి ఎంత కావాలండి? ఇదివరకులాగా గంపెడి సంసారాలు కూడా ఎవరికీ లేవు ఇప్పుడు. ఎవరికి ఉన్నాయండి గంపెడి సంసారాలు? పెద్దాళ్ళేమో వృద్ధాశ్రమంలో ఉన్నారు, చిన్నపిల్లలేమో హాస్టల్లో ఉన్నారు. ఎవరున్నారు? ఇది భార్యాభర్త ఇద్దరే, వాళ్ళు కూడా సరే ఒక చోట ఉండలేదు. దీనికోసం ఇంతంత ఆస్తులు, ఇంతంత సంపాదనలు అవసరం లేదండి. దీనికోసం అభిమానాన్ని, ఆత్మని అమ్ముకోవలసిన అవసరం లేదండి. వారిచ్చు అంభోజాక్షి స్త్రీ భోగాలు కానీ, చతురంతయాన పల్లకీ సేవలు కానీ, తొరగి గుర్రాల మీద తిప్పడం కానీ, భోషాదు రకరకాల అశ్వగజాది వాహనాలు కానీ, రకరకాల ఆభరణాలు కానీ, ఆత్మవ్యధా బీజంబులు మనస్సును క్షోభ పెట్టేస్తాయి. ధరించినా కూడా చికాగ్గా ఉంటుంది. ఎందుకంటే రాజుగారు ఇచ్చారు కదండి, వాళ్ళు ఇస్తూనే ఉంటారని మళ్ళీ ఎప్పుడు లాగేస్తారో తెలియదు. ఎందుకంటే మహారాజులు శ్రీనాథుడిని గౌరవించింది రాజులే, తర్వాత బాధించింది రాజులే. ఆనాటి రెడ్డి రాజులే, మొత్తం రెడ్డి రాజులు ఒడి రాజులు అయ్యారు. ఒక్కసారి పరిణామాలు చూసాం మనం. ఇంత స్పష్టంగా రాజుల్ని నిందించి, స్పష్టంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా మాట్లాడినా కూడా రాజుల్ మత్తులటంచు దిట్టినను రారమ్ము ఇందు కూర్చుండు మా పూజలు చేసేదనంచు
దూర్జటి కవిన్ పోషించిన రాయలే. అలా అయినా సరే రావయ్యా అంటే అన్నావు, నీ అభిప్రాయం నువ్వు చెప్పావయ్యా, తప్పే ఉందయ్యా. ఇగో కనీసం రాజులకు ఏర్పడిన ఆ మచ్చ పోగొట్టుకోవడం కోసమైనా నేను నిన్ను ఆదరిస్తానయ్యా, రావయ్యా. నా వంటి రాజకీయ నాయకులు పూర్వం చేసిన పాపాలన్నీ వారి వారసుడైనటువంటి నేను చేసే సత్కర్మల ద్వారా పోతాయ్యా. మరి వారి ఆస్తులకి వారి వంశాలకి నేను వారసుడిని అయినప్పుడు వారి పాపాలకి నేను వారసుడిని కదా. దుర్జటి దా కూర్చో, హాయిగా కాళహస్తి మహాత్మ్యం రాయి, కాళహస్తి శతకం రాయి అని ఎంత ప్రోత్సహించి రాయించారండి మహానుభావుడు. పైగా ఆ కావ్యాన్ని కూడా ఆయన కాళహస్తీశ్వరుడికి అంకితం ఇచ్చాడు, కృష్ణదేవరాయలకి అంకితం ఇవ్వలేదు. ఈయన పొగుడుతూ ఒక్క పద్యం చెప్పలేదు అందులో, పైగా తిట్టాడు. మరి ఆ రకన రాయలు ఎంత గొప్పవాడండి. అందుకే జాజులు పూచటి కైత లెక్కగొను నా శైవాది భేదములను. శైవ కవిత్వమా, వైష్ణవ కవిత్వమా, శాక్తేయ కవిత్వమా, నాస్తిక కవిత్వమా, ఇవన్నీ జాజులు పూచేటువంటి కవిత్వానికి లెక్క కాదండి. కవిత్వం కవిత్వమే. దాని పక్కనే శైవ, వైష్ణవ, శాక్తేయ, నాస్తిక, సామ్యవాద, సంప్రదాయవాద, పద్య, వచన ఏం చేర్చినా కూడా ఆ కవిత్వపు స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే ఒకటి విశేషణం చేర్చాము అంటే ఇంకోటి లేదన్నట్టేగా. అలా కాకుండా ఈయన కవి అన్నామని కూడా ఆయన ఇష్టం అండి. ఓసారి శివుని గురించి చెబుతాడు, ఓసారి విష్ణువు అంటాడు, ఓసారి సామాన్య ప్రజల కష్టాల గురించి చెబుతాడు, ఓసారి ఆయనకు కనిపించిన అందమైన దృశ్యాన్ని వర్ణిస్తాడు. తప్పే ఉందండి, ఆయన మనిషి కదా, ఉప్పు కారం తినడం లేదా, ఆ వర్ణనలు అవసరం కదా. ఆ స్వేచ్ఛ కవికి ఉండాలి. అందుకే కవిని కవి అంటే చాలు, దానికి ముందు వెనక ఏం చేర్చినా కవిని తగ్గించడమే. ఆ తత్వం గ్రహించాడు కాబట్టి విరజాజుల్లాగా సుగంధాలు విరజమ్మేటువంటి కవిత్వానికి మతభేదాలు ఉండవయ్యా అని కృష్ణదేవరాయలు ఆ శైవ కవి అయినటువంటి దుర్జటిని ఎంత ప్రోత్సహించాడండి. అందుకే వీళ్ళిద్దరి యొక్క సామరస్యాన్ని చూసి కాళహస్తీశ్వరుడు కూడా ఏం చేశాడయ్యా, చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా శ్రీకాళహస్తీశుడు. కాళహస్తీశ్వర స్వామి అక్షతులు జల్లెట్ట దుర్జటి మీద, కృష్ణదేవరాయల మీద. ఏమిటి అక్షతులు అంటే శశికాంతుల అక్షతులుగా. ఆయన అక్కడ వెంటనే అక్షతులు దగ్గరలో కనబడక లోపలికి వెళ్ళి కాస్త పసుపు కలిపి బియ్యం పట్టుకురా ఆయన పార్వతీదేవిని కైలాసంలో అడిగేటువంటి అవకాశం లేక అప్పటికే ఆవిడ దేవీ నవరాత్రుల సందర్భంగా ఎవరినో అనుగ్రహించడానికి వెళ్ళింది కాబట్టి అప్పటికప్పుడు అక్షతలు ఏమిటి ఆశీర్వదిద్దామంటే అనుకుని ఇలా చెయ్యి పైకి పెట్టేట. చంద్రుడు కాంతులు వెన్నెలలు దొరికాడు, ఆ వెన్నెలలు తీసి ఇద్దరి మీద జల్లెట్టేలాగా. అది సాగరఘోష కవి ఊహ. చేజల్లన్ శశికాంతుల అక్షతలుగా శ్రీకాళహస్తీశుడు. ఇది దుర్జటి వైభవం. గోఘృత మాధురు, ఒక అద్భుతమైనటువంటి పాండిత్యం మూర్తిభవించినటువంటి కవి. అందుకే అతనికి తగిన ప్రాస ఘకార ప్రాస. గోఘృత మాధురు కవన కోమలతల్ నవలా వినూతన శ్రీ ఘటనా ప్రకారములు చిత్తము పూర్ణ కణోదయంబునం శ్రీఘనమై వహించి రససేవలు చేసెడి. శ్రీఘనమై వహించి రససేవలు చేసెడి. చిత్తము పూర్ణ కళోదయంబునం శ్రీఘనమై వహించి రససేవలు చేసెడు. గోఘృత మాధురులు కవన కోమలతల్. గోఘృత మాధురులు కవన కోమలతల్ నవలా వినూతన శ్రీ ఘటనా ప్రకారములు చిత్తము పూర్ణ కళోదయంబునం శ్రీఘనమై వహించు రససేవలు గైకొని శ్రఘసేయుడి. చిత్తము పూర్ణ కళోదయంబునం శ్రీఘనమై రహించు రససేవలుగై కొని శ్రాఘసేయుడి. రాఘవ పండవీయ కవిరాజును ద్వ్యర్థి కవిత్వయాజకున్. రాఘవ పండవీయ కవిరాజును ద్వ్యర్థి కవిత్వయాజకున్. పింగళి సూరణ కళాపూర్ణోదయమైన అద్భుతమైన కావ్యం రాశాడు. ఒక కొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచన ప్రబంధ కవుల్లో కృష్ణదేవరాయల కాలంలో బాగా ఉందండి. కారణం ప్రోత్సాహం. ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు గ్రహించాల్సిన విషయం ఇదే. పరిపాలన అంటే ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు మాత్రమే కాదు, పింఛను పథకాలు, ఈ ఊరికే నష్టపరిహారాలు ఇవి మాత్రమే కాదు, సాహిత్య సంగీత పోషణ పరిపాలనలో ఒక ప్రధానమైన భాగం. ఎందుకంటే 100 పోలీస్ స్టేషన్లు సాధించలేనటువంటి శాంతిని ఒక కళారూపం సాధిస్తుందండి. ఒక కళారూపం సాధిస్తుంది, ఒక హరికథ సాధిస్తుంది, ఒక బుర్రకథ సాధిస్తుంది. 100 పోలీస్ స్టేషన్లు సాధించలేనటువంటి శాంతి ప్రజల మనస్సుల్ని రసరమ్యంగా ఆలోచింపజేయడంలో, ఆ రకంగా మార్చడంలో, తగాదాలు శమింపజేయడంలో, తాపాలు ఉపశమింపజేయడంలో,
కళల పాత్ర లెక్కగట్టలేము మనం అసలు. అదే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. 23:30 గంటల పాటు పాలకులు పాలితులు అదే గుర్తుపెట్టుకుందాం. పింగళి సూరన్న కవిత్వంలో ఉండేటువంటి వైభవం ఎటువంటిదో, ఆయన పాండిత్యం ఎటువంటిదో, అందులోనే ఆయన కొత్తగా చేసిన ప్రయోగాలు ఏమిటో ఇవన్నీ మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.